ఐపీఎల్ 2025లో భాగంగా ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. వైజాగ్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ మరియు జియో సినిమా వేదికగా మ్యాచ్ను లైవ్లో వీక్షించవచ్చు. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు లక్నో కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు ఈ సీజన్లో అక్షర్ పటేల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ 2025లో ఈ మార్పులు ఈ మ్యాచ్ను మరింత ఉత్కంఠభరితంగా మార్చేశాయి. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడ్డాయి. లక్నో సూపర్ జెయింట్స్ 3 విజయాలు సాధించగా ఢిల్లీ క్యాపిటల్స్ 2 విజయాలు సాధించింది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగుల తేడాతో లక్నోపై గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు వైజాగ్లో 7 మ్యాచ్లు ఆడింది. 3 విజయాలు, 4 పరాజయాలు నమోదు చేసింది. ఈ సీజన్లో వైజాగ్లో ఢిల్లీ కేవలం 2 మ్యాచ్లే ఆడనుంది. మార్చి 23న లక్నో సూపర్ జెయింట్స్తో, మార్చి 30న సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ హైయెస్ట్ స్కోర్ 190/5, సీఎస్కేపై లోయెస్ట్ స్కోర్ 121/6. 2016లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్పై ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచెస్లో రిషబ్ పంత్ 4 ఇన్నింగ్స్ 157 పరుగులు, హైయెస్ట్ 44. కేఎల్ రాహుల్ 5 ఇన్నింగ్స్ 153 పరుగులు, హైయెస్ట్ 77. క్వింటన్ డికాక్ 4 ఇన్నింగ్స్ 134 పరుగులు, హైయెస్ట్ 80 చేశారు. బౌలర్లలో రవి బిష్ణోయ్ 8 వికెట్లు, బెస్ట్ 2/22. కుల్దీప్ యాదవ్ 7 వికెట్లు, 5 ఇన్నింగ్స్లలో. ఖలీల్ అహ్మద్ 5 వికెట్లు, 3 మ్యాచ్లలో తీశారు. రిషబ్ పంత్ లక్నో కెప్టెన్గా, రాహుల్ ఢిల్లీ ప్లేయర్గా మారడం. ఐపీఎల్ 2025లో 2 జట్లు తమ తొలి మ్యాచ్ ఆడడం. వైజాగ్ పిచ్, ఢిల్లీ రికార్డు, లక్నో గత ప్రదర్శన మ్యాచ్ ఆసక్తికరంగా మారడానికి కారణాలు. మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.